పాఠం 27 వ్యంజన సంధి భాగం 1. నమస్కారం పిల్లలు. మీరు సంస్కృత ప్రవేశిక పుస్తకంలోని 27వ పాఠానికి స్వాగతం. ఇప్పటి వరకు మనం స్వరసంధి పూర్తిగా నేర్చుకున్నాం. దీర్ఘగుణ, వృద్ధి యన్, అయాది అన్నీ. ఇప్పుడు మనం వ్యంజన సంధి నేర్చుకుందాం. వ్యంజన సంధి అంటే వ్యంజనాలు స్వరాలతో లేదా ఇతర వ్యంజనాలతో కలిసినప్పుడు జరిగే మార్పు. ఇది కూడా చాలా ముఖ్యం. సిద్ధంగా ఉన్నారా? పునః స్వాగతం. మళ్లీ స్వాగతం పిల్లలు. మీరు చాలా బాగా నేర్చుకుంటున్నారు. నిన్న మనం స్వరసంధి పూర్తిగా నేర్చుకున్నాం, గుర్తుందా? ఈరోజు మనం వ్యంజన సంధి నేర్చుకుందాం. ఇది కొత్త రకం సంధి. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పూర్వ పాఠస్మరణం, మునుపటి పాఠం గుర్తు చేసుకోవడం. మొదట స్వరసంధి గుర్తు చేసుకుందాం. 1. దీర్ఘ సంధి. రామ ప్లస్ అత్ర సమానం రామాత్ర. 2. గుణసంధి. రామ ప్లస్ ఇచ్చతి సమానం రామేచ్చతి. 3. వృద్ధి సంధి. సదా ప్లస్ ఐవ సమానం సదైవ. 4. యన్ సంధి. నది ప్లస్ అత్ర సమానం నద్యత్ర. 5. అయాది సంధి. నే ప్లస్ అనం సమానం నయనం. వాహ్, మీకు బాగా గుర్తుంది. వ్యంజన సంధి ఏమిటి? వ్యంజన సంధి అంటే వ్యంజనం స్వరంతో లేదా ఇతర వ్యంజనంతో కలిసినప్పుడు జరిగే మార్పు. ఇది 3 రకాలు. 1. వ్యంజనం ప్లస్ స్వరం. 2. వ్యంజనం ప్లస్ వ్యంజనం. 3. ప్రత్యేక సంధులు. ఈరోజు మనం కొన్ని ముఖ్యమైన వ్యంజన సంధులు నేర్చుకుందాం. వ్యంజన వర్గాలు. వ్యంజన సంధి అర్థం చేసుకోవడానికి వ్యంజన వర్గాలు తెలుసుకోవాలి. కవర్గం క, ఖ, గ, ఘ, ङ. చ వర్గం చ, ఛ, జ, ఝ, ఞ. త వర్గం త, ఠ, డ, ధ, న. త వర్గం త, థ, ద, ధ, న. ప వర్గం ప, ఫ, బ, భ, మ. ఇవి 5 వర్గాలు. ఇవి చాలా ముఖ్యం పిల్లలు. మీరు ఇవి బాగా గుర్తుంచుకోవాలి. వర్గ విశేషాలు. ప్రతి వర్గంలో 5 అక్షరాలు ఉంటాయి. మొదటి 2 అక్షరాలు అఘోషం క, ఖ లేదా చ, ఛ. 3వ 4వ అక్షరాలు ఘోషం గ, ఘ లేదా జ, ఝ. 5వ అక్షరం అనునాసికం ङ, ఞ, న, న, మ. ఇంకా అంతఃస్థాలు ఉంటాయి. య, ర, ల, వ. ఊష్మాణాలు ఉంటాయి. ష, ష, స, హ. ఈ వ్యత్యాసం తెలుసుకోవడం చాలా ముఖ్యం. 1. జస్త్వ సంధి నియమం. ఇప్పుడు మనం మొదటి వ్యంజన సంధి నేర్చుకుందాం. దీనిని జస్త్వ సంధి అంటారు. నియమం ఏమిటంటే అఘోష అక్షరం తర్వాత ఘోష అక్షరం లేదా స్వరం వస్తే అఘోష అక్షరం ఘోష అక్షరంగా మారుతుంది. ఏ మార్పులు జరుగుతాయి చూడండి. క మారి గ అవుతుంది. చ మారి జ అవుతుంది. ట మారి డ అవుతుంది. త మారి ద అవుతుంది. ప మారి బ అవుతుంది. ఇది చాలా ముఖ్యం పిల్లలు. జస్త్వ సంధి ఉదాహరణలు క మారి గ. మొదటిది చూద్దాం. క మారి గ ఎలా అవుతుందో.
మొదటి ఉదాహరణ వాక్ ప్లస్ దానం సమానం వాగ్దానం. వాక్ అంటే మాట, దానమంటే ఇవ్వడం. కలిసి వాగ్దానం చేయడం. కా మారి గా అయింది చూశారా? రెండవది దిక్ ప్లస్ అంబరహ సమానం దిగంబరహ. దిక్ అంటే దిశలు, అంబరహ అంటే వస్త్రాలు. దిశలే వస్త్రాలు గలవాడు. కా మారి గా అయింది. జస్త్వసంధి ఉదాహరణలు తా మారి దా. ఇప్పుడు తా మారి దా ఎలా అవుతుందో చూద్దాం. మొదటి ఉదాహరణ తత్ ప్లస్ అపి సమానం తదపి. తత్ అంటే అది, అపి అంటే కూడా. కలిసి తదపి అది కూడా. తా మారి దా అయింది. రెండవది సత్ ప్లస్ గుణః సమానం సద్గుణః. సత్ అంటే మంచి, గుణః అంటే గుణం. కలిసి సద్గుణః మంచి గుణం. తా మారి దా అయింది చూశారా? మూడవది చాలా ముఖ్యం. భగవత్ ప్లస్ గీతా సమానం భగవద్గీత. మనం రోజు వినే పేరు కదా, భగవంతుని గీత. తా మారి దా అయింది. జస్త్వసంధి ఉదాహరణలు, ఇతర మార్పులు. ఇంకా కొన్ని ఉదాహరణలు చూద్దాం. షట్ ప్లస్ దర్శనం సమానం షడ్దర్శనం. తామారి దా అయింది. షడ్దర్శనం అంటే 6 దర్శనాలు. మరొకటి అప్ ప్లస్ జహ సమానం అబ్సహ. పా మారి బ అయింది. అబ్జహ అంటే నీటిలో పుట్టేది, అంటే తామర. అప్ అంటే నీరు, జహ అంటే పుట్టేది. నీటిలో పుట్టేది తామర. చాలా అందమైన పదం కదా. 2 చర్త్వసంధి నియమం. ఇప్పుడు మనం రెండవ వ్యంజన సంధి నేర్చుకుందాం. దీనిని చర్త్వసంధి అంటారు. ఇది జస్త్వసంధికి వ్యతిరేకం. నియమం ఏమిటంటే ఘోష అక్షరం పద చివర వస్తే అది అఘోష అక్షరంగా మారుతుంది. ఏ మార్పులు జరుగుతాయి చూడండి. గ మారి 6 కు అవుతుంది. జి మారి చవుతుంది. డడ్ మారి టవుతుంది. ద మారి 3 అవుతుంది. బిబ్ మారి పె అవుతుంది. ఇది పద చివర మాత్రమే జరుగుతుంది. చర్త్వసంధి ఉదాహరణలు. చర్త్వసంధి ఉదాహరణలు చూద్దాం. వాగ్ అనే పదం పద చివర వస్తే వాక్ అవుతుంది. గ్ మారి క అయింది. వాక్ అంటే మాట. భగవత్ అనే పదం పద చివర వస్తే భగవత్ అవుతుంది. ద మారి 3 అయింది. భగవత్ అంటే భగవంతుడు. సద్ అనే పదం పద చివర వస్తే సత్ అవుతుంది. ద మారి 3 అయింది. సత్ అంటే సత్యం. ఇది చాలా సులభం కదా పిల్లలు. 3 అనుస్వార సంధి నియమం. ఇప్పుడు మనం 3వ వ్యంజన సంధి నేర్చుకుందాం. దీనిని అనుస్వార సంధి అంటారు. ఇది చాలా ముఖ్యం. నియమం ఏమిటంటే పద చివర మ తర్వాత వ్యంజనం వస్తే మారి అనుస్వారం అంటే బిందువు అవుతుంది. మారి అవుతుంది. ఇది చాలా సులభం. అనుస్వార సంధి ఉదాహరణలు. మొదటి భాగం అనుస్వార సంధి ఉదాహరణలు చూద్దాం. మొదటి ఉదాహరణ సత్యం ప్లస్ వద సమానం సత్యం వద. సత్యం చివరి అక్షరం ఎం తర్వాత వదలో వా వస్తోంది కాబట్టి మారి అయ్యింది. సత్యం వద అంటే నిజం చెప్పు.
రెండవది రామం ప్లస్ పశ్యామి సమానం రామం పశ్యామి. రామం చివరి అక్షరం ఎం తర్వాత పశ్యామిలో పా వస్తోంది కాబట్టి మారి అయింది. రామం పశ్యామి అంటే రాముడిని చూస్తున్నాను. అనుస్వార సంధి ఉదాహరణలు రెండవ భాగం. ఇంకా కొన్ని ఉదాహరణలు చూద్దాం. ధర్మం ప్లస్ చర సమానం ధర్మం చర. ధర్మం చివరి అక్షరం షిం తర్వాత చెరలో చ వస్తోంది కాబట్టి మారి అయింది. ధర్మం చెర అంటే ధర్మాన్ని ఆచరించు. మరొకటి గురుం ప్లస్ నమామి సమానం గురుం నమామి. గురుం చివరి అక్షరం ఎం తర్వాత నమామిలో నా వస్తోంది కాబట్టి మారి అయ్యింది. గురుం నమామి అంటే గురువుకు నమస్కరిస్తున్నాను. మీకు అనుస్వార సంధి బాగా అర్థమైందా? 4 స్తోహ శ్చున శ్చుహ సంధి నియమం. ఇప్పుడు మనం 4వ వ్యంజన సంధి నేర్చుకుందాం. దీనిని స్తోహ శ్చున శ్చుహ సంధి అంటారు. ఇది కొంచెం క్లిష్టంగా ఉంటుంది కాని చాలా ముఖ్యం. నియమం ఏమిటంటే యాజ్ లేదా 3 తరువాత ష లేదా చ వస్తే వాటికి మార్పు జరుగుతుంది. ఏ మార్పులు జరుగుతాయి చూడండి. యాజ్ ప్లస్ యాష్ సమానం ష్. యాజ్ ప్లస్ ఛ్ సమానం ష్. 3 ప్లస్ యాష్ సమానం ష్. 3 ప్లస్ ఛ్ సమానం ఛ్. ఇది గుర్తుంచుకోవాలి పిల్లలు. స్తోహ శ్చుహ సంధి ఉదాహరణలు యాజ్ ప్లస్ చు. స్తోహ శ్చుహ సంధి ఉదాహరణలు చూద్దాం. మొదటిది యాజ్ ప్లస్ చెలా మారుతుందో. మొదటి ఉదాహరణ నమస్ ప్లస్ తే సమానం నమస్తే. మనం రోజూ చెప్పే పదం కదా. నమస్ చివరి అక్షరం యాస్ తరువాత తే మొదటి అక్షరం తా వస్తోంది. అయితే ఇక్కడ యాస్ మారిష్ చవ్వాలి కాని వాడుకలో నమస్తే అని వాడతారు. ఇది గమనించండి. రెండవది హరిస్ ప్లస్ చంద్రః సమానం హరిశ్చంద్రః. యాస్ మారి ష్ అయింది. హరిశ్చంద్రుడు మనకు తెలిసిన పేరు కదా. స్తోహశ్చుహ సంధి ఉదాహరణలు 3 ప్లస్ హ్యాష్. ఇప్పుడు 3 ప్లస్ హ్యాష్ ఎలా మారుతుందో చూద్దాం. మొదటి ఉదాహరణ ఉత్ ప్లస్ శ్వాసః సమానం ఉచ్ఛ్వాసః. ఉత్ చివరి అక్షరం త్రుత తర్వాత శ్వాసః మొదటి అక్షరం షు వస్తోంది కాబట్టి 3 మారి చ అయింది. ఉచ్ఛ్వాసః అంటే ఊపిరి పీల్చడం. రెండవది సత్ ప్లస్ శాస్త్రం సమానం సచ్చాస్త్రం. 3 మారి చ అయింది. సచ్చాస్త్రం అంటే మంచి శాస్త్రం. స్తోహ శ్చుహ సంధి ఉదాహరణలు 3 ప్లస్ చు. ఇప్పుడు 3 ప్లస్ చు ఎలా మారుతుందో చూద్దాం. మొదటి ఉదాహరణ ఉత్ ప్లస్ చారణం సమానం ఉచ్చారణం. ఉత్ చివరి అక్షరం 3 తర్వాత చారణం మొదటి అక్షరం చు వస్తోంది కాబట్టి 3 మారి చయింది. ఉచ్చారణం మనం రోజూ వాడే పదం కదా. రెండవది సత్ ప్లస్ చిత్ సమానం సచ్చిత్. 3 మారి చయింది. సచ్చిత్ అంటే సత్యం మరియు చైతన్యం. ఇది చాలా అందమైన పదం. 5 ష్టుత్వ సంధి. ఇప్పుడు మనం 5వ వ్యంజన సంధి నేర్చుకుందాం.
దీనిని ష్టుత్వ సంధి అంటారు. నియమం ఏమిటంటే యాజ్ తర్వాత టా వర్గం లేదా కొన్ని అక్షరాలు వస్తే యాజ్ మారి ష్ అవుతుంది. ఒక ఉదాహరణ చూద్దాం. నమస్ ప్లస్ కారః సమానం నమస్కారః. ఇక్కడ యాజ్ మారి యాష్ కాలేదు, కాని ఇది ష్టుత్వ సంధి యొక్క ఉదాహరణ. నమస్కారం మనం రోజూ చెప్పే పదం కదా. ఇది చాలా ముఖ్యమైన పదం. సారాంశం వ్యంజన సంధులు. ఇప్పుడు మనం ఈరోజు నేర్చుకున్న వ్యంజన సంధులు గుర్తు చేసుకుందాం. 1. జస్త్వ సంధి. అఘోష అక్షరం ఘోష అక్షరంగా మారుతుంది. వాక్ ప్లస్ దానం సమానం వాగ్దానం. 2. చర్త్వ సంధి. ఘోష అక్షరం అఘోష అక్షరంగా మారుతుంది పదచివర. భగవద్ మారి భగవత్. 3. అనుస్వార సంధి. మారి అవుతుంది. సత్యం ప్లస్ వద సమానం సత్యం వద. 4. స్తోహ శుహ సంధి. యాస్ లేదా 3 తర్వాత ష్ లేదా చ్ వస్తే మార్పు. నమస్ ప్లస్ తే సమానం నమస్తే. 5. ష్టుత్వ సంధి. యాజ్ మారి ష్ అవుతుంది. నమస్ ప్లస్ కారః సమానం నమస్కారః. ఇదిగో వ్యంజన సంధి మొదటి భాగం పూర్తి. అభ్యాసం ప్రాక్టీస్. ఇప్పుడు మనం కొన్ని ప్రశ్నలు ప్రాక్టీస్ చేద్దాం. సంధి చేయండి. వాక్ ప్లస్ దానం. తత్ ప్లస్ అపి. సత్ ప్లస్ గుణః. సత్యం ప్లస్ వద. నమస్ ప్లస్ తే. ఉత్ ప్లస్ చారణం. భగవత్ ప్లస్ గీత. అప్ ప్లస్ జహ. మీరు ఈ ప్రశ్నలు స్వయంగా చేయండి. సమాధానాలు ఇదిగో సమాధానాలు. వాగ్దానం తదపి. సద్గుణః. సత్యం వద. నమస్తే. ఉచ్చారణం భగవద్గీత. అబ్జహ. మీరు ఎన్ని సరిగ్గా చేశారు? అన్ని సరిగ్గా చేస్తే మీరు చాలా గొప్పవారు. వ్యంజన సంధి మీకు బాగా అర్థమైంది. వాక్యాలలో సంధి 1. ఇప్పుడు మనం సంధులు వాక్యాలలో ఎలా వస్తాయో చూద్దాం. మొదటి వాక్యం సత్యం వద ధర్మం చర. నిజం చెప్పు ధర్మాన్ని ఆచరించు. ఇక్కడ 2 అనుస్వార సంధులు ఉన్నాయి. సత్యం ప్లస్ వద సమానం సత్యం వద. ధర్మం ప్లస్ చెర సమానం ధర్మం చెర. మారి అయింది 2 చోట్ల. ఇది మనకు తెలిసిన వాక్యం కదా. చాలా ముఖ్యమైన వాక్యం. వాక్యాలలో సంధి 2. రెండవ వాక్యం భగవద్గీతాం పఠామి. భగవద్గీతను చదువుతున్నాను. ఇక్కడ ఏ సంధి ఉంది? భగవత్ ప్లస్ గీతా సమానం భగవద్గీత. భగవత్ చివరి అక్షరం త తర్వాత గీత మొదటి అక్షరం గా వస్తోంది. కాబట్టి త్రిమారి దయింది. ఇది జస్త్వ సంధి. భగవద్గీత మనకు చాలా పవిత్రమైన గ్రంథం. వాక్యాలలో సంధి 3. మూడవ వాక్యం సద్గుణః మహత్వపూర్ణః అస్తి. మంచి గుణం ముఖ్యమైనది. ఇక్కడ ఏ సంధి ఉంది? సత్ ప్లస్ గుణః సమానం సద్గుణః. సత్ చివరి అక్షరం త్ తర్వాత గుణః మొదటి అక్షరం గా వస్తోంది. కాబట్టి త్రిమారి ద అయింది. ఇది జస్త్వ సంధి. మంచి గుణాలు అందరికీ ఉండాలి కదా పిల్లలు. సాధారణ తప్పులు. ఇప్పుడు మనం వ్యంజన సంధిలో చేసే సాధారణ తప్పులు చూద్దాం. ఇవి మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మొదటి తప్పు సత్యం వద చేస్తే
సత్యం వద అని రాస్తారు. అనుస్వారం పెట్టరు. ఇది తప్పు. సత్యం వద అని రాయాలి. రెండవ తప్పు, సత్ గుణః చేస్తే సద్గుణః అని రాస్తారు. జష్త్వసంధి చేయరు. ఇది తప్పు. సద్గుణః అని రాయాలి. మూడవ తప్పు, ఉచ్చారణం చేస్తే ఉచ్చారణం అని రాస్తారు. స్తోహ శుహ సంధి చేయరు. ఇది తప్పు. ఉచ్చారణం అని రాయాలి. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇంటి పని. ఇప్పుడు మనం ఇంటి పని చూద్దాం. మీరివన్నీ చెయ్యాలి. 1. జస్త్వసంధి నియమం 10 సార్లు వ్రాయండి మరియు 10 ఉదాహరణలు వ్రాయండి. 2. చర్త్వసంధి నియమం వ్రాయండి మరియు ఉదాహరణలు వ్రాయండి. 3. అనుస్వార సంధి నియమం వ్రాయండి మరియు 10 ఉదాహరణలు వ్రాయండి. 4. స్తోహ శుహ సంధి నియమం వ్రాయండి మరియు 10 ఉదాహరణలు వ్రాయండి. 5. ఈ పదాలకు సంధి చేయండి. వాక్ ప్లస్ దానం, సత్ ప్లస్ గుణః, తత్ ప్లస్ అపి. సత్యం ప్లస్ వద, నమస్ ప్లస్ తే, ఉత్ ప్లస్ చారణం, భగవత్ ప్లస్ గీతా, అప్ ప్లస్ జహ. 6. ఈ సంధుల విచ్ఛేదం చేయండి. వాగ్దానం సద్గుణః, తదపి సత్యం వద, నమస్తే. ఉచ్చారణం భగవద్గీత అబ్జహ. 7 వ్యంజన వర్గాలను పూర్తిగా వ్రాయండి. కా వర్గం నుండి పా వర్గం వరకు. 8 అఘోషఘోష వ్యంజనాల తేడాను ఉదాహరణలతో వ్రాయండి. 9 వాక్యాలలో వ్యంజన సంధులు ఎలా వస్తాయో 10 ఉదాహరణలు వ్రాయండి. 10 స్వరసంధి మరియు వ్యంజన సంధి తేడాను పట్టిక రూపంలో వ్రాయండి. పునః మిలామః. మళ్ళీ కలుద్దాం. పిల్లలు, మీరు చాలా చాలా బాగా నేర్చుకున్నారు. ఈరోజు మనం వ్యంజన సంధి మొదటి భాగం నేర్చుకున్నాం. జస్త్వ చర్త్వ అనుస్వార స్తోహ శుహ ష్టుత్వ సంధులు. ఇవి చాలా ముఖ్యం. వాగ్దానం, సద్గుణః, భగవద్గీత, నమస్తే ఉచ్చారణం ఈ పదాలన్నీ వ్యంజన సంధితో వచ్చాయి. రేపు మనం వ్యంజన సంధి రెండో భాగం మరియు విసర్గ సంధి నేర్చుకుందాం. అప్పుడు సంధి పూర్తిగా అవుతుంది. అది కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మళ్ళీ కలుద్దాం పిల్లలు. మీరందరూ వ్యంజన సంధి నిపుణులు అవ్వండి. నమస్కారం.